వాడు మధ్యలోకి వెళ్ళటే వాయనేగా మమ్మీ నడుచుకుంటే వచ్చేది తమ్ముని కోసం. ఎందురా నీ బాధ? ఎన్నిటి వరకు వస్తాను హాస్టల్? 3 వరకు వస్తావా? బాయ్ బాయ్. నువ్వు ఇవ్వరాక చేపలు పోయొచ్చినావు. చేపలు పోతలేం. నువ్వేమైనా బట్టలు పట్టుకొని పోతుగా చేపలేవు. ఆ మొహం అంతా బుడిదే. ఆ మొహం కడుక్కున్నావు ఏమన్నా? బాయ్. మంచిగా హాస్టల్ ఎగ్జామ్ రాసిరా మళ్ళీ ఎండాకాలం సెలవులకు. నచ్చుదా? గోళ్ళ కత్తిరించుకో. తాళం వేసిండు. ఏడదాకా నొక్కుంటారా కొడకారా? నీ సంగతి చెప్తారా? మా బైకులు ప్రాక్టీస్ పోతాను. కేళ్ళకు మా మేఘన కోరిక మీనా గంగ స్నానం వచ్చినాం. మేరే చేప మేరే షాప్ ఏదంట. ఓ చేపలు బగ్గున్నాయి. చేపలు చూద్దాం. ఏంటిది? ఇది చేపలు మేరే చేపలు అని ఇది అంటే అది మేరీ చేప చూడరా? మేరీ చేపనా? ఈ చేపలకు కొత్త పేర్లు పెడతాను ఏందని. ఓ బుడింకా పట్టుకరా. ఇగో దాన్ని నడుముకు తాడు కట్టి ఇసురు ఉంది. నీరు వీలుగా పట్టుకొచ్చినట్టు మేరే చేప. తిరుగులే అటు ఇటు మెల్లగా ఎత్తే అటు ఇసురు. ఎత్తే మెల్లగా. ఎక్కించుకున్నాడు. అది కూడా కొడతాను ఇప్పుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామన్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామన్. ఒక కాలేమో మీద పెట్టి నా ఒక కాలేమో కింద పెట్టి పెట్టే కుడతాను. ఇంటికి పోదామా? ఇంటికి పోదామా? పోదాం నాడు. పోదాంపా. నేనే ఉంచిపోతాం. బాయ్ ఉండు. బాయ్. నువ్వు ఆడుకోయడా మేము పోతాం. డాడీ పోతాండి. ఇదే కొట్టుకున్నాడు. మీ పని మీదే. పోతావా? ఇదే కొడతావా హాని? ఇదే పోతాను. పెద్ద పెద్ద జాగ్రత్తమ్మా. పట్టుకో.
దాకా మెల్లగా. ఏమైంది బుడి కాయ మేరే షాప దొరకవట వాళ్ళు దొరకవట కదా రాదు మేరే షాప. ఏ పిల్లలు ఏమైంది వచ్చినాయా? ఒకటే వచ్చింది వాళ్ళకి పచ్చడి వచ్చినాయి, వాళ్ళకి కూర మందం వచ్చినాయి. దొరికినాయా? తీసుకో లేచి పుచ్చుది అది ముళ్ళ షాప. మెల్ల తీసేయి అది వేస్తే తింటాను ఇంకా ముళ్ళ ఎందుకు వేస్తాను తీసేయి. ఇగో పూజ మంచిగా కూర అంటుకున్నాడే పేరక్క. ఇగో మన గీడు ఉన్నాయిరా. ఇగో ఇవన్నీ ఏం కాక ఒక్క వస్తుంది ఎక్కే ఒట్టు ఎక్కే ఒట్టు ఎక్కే జున్నాక రమ్మల వాళ్ళే ఫోటో వస్తుంది రమ్మను. పెద్దమ్మ పోనీ అదే పెద్దమ్మ పోనీ పెద్దమ్మ పోనీ సపాట్లు కొడుతుంది. పెద్దమ్మ పెద్దదే ఏం కాదు అదే పోతాను. చూడవా పెద్దమ్మ అంటాను. చలి పెడుతుందా మరి ఎందుకు ఆడినావు ఇవ్వరదాకా? రమ్మంటే అచ్చుడు ఎక్కడిది? ఏ మీరు కూడా రాండి చూస్తాను రాండి అడు డీజే పాయింట్ అంగి ఉల్లారిందా కొంచెం ఆరింది. ఏం కాదు అట్టిగా ఎండకు ఉల్లారద్దు. జున్నుకు చూడబావా మరి దీనికి దూడుతావా? మనకైతే రబ్బర్ ప్యాంట్ ఉండే డబ్బా మీద ఉన్నది. టిక్లీ ఉందా నాకు? పెద్దమ్మతో ఉరికొస్తాను ఎగోలే ఉరుకు ఉరుకు అని పోతాను లెక్కవే. దామని తలకాయ తోటి ఎల్లగా ఉంది ఉరుకుతే ఎట్లా కాళ్ళు కాలుతాన్నాయట. ఇవి కోతులు ఉన్నాయి పాపు ఇంకా అక్కడ ఉన్నాయి ఆగు ఉరుకుతాన్నాయి. గణపతి బొప్పనా? జై శ్రీరామ్ అను ఈ పొట్టిది కనబడుతుంది. పాము ఎక్కడనే నీకు అందది ఏంటిది
మొక్కు జడ్జి మంచిగా మొక్కు. నాకన్నా ముందు అలా చెప్తానంటుంది. ముందే ఉందా? ఎవరు ఏమైంది? అందులో పడితే కాలు ఇరుగుద్ది. అలా కాలు వేసుకుంటా చుండి చుండి అంటాంది. అది బ్యాగు తెచ్చుకున్నా ఇటు నేను గది పాము అనుకున్నా. ఇట్లా అలా చూడు కొబ్బరికాయ కొట్టుకోండి. గట్టిగా మొక్కాలి. కొడు తినలే కోతులు 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 బుడింకాయని ఇస్తావా? అయిపోయి చెట్టు ఎక్కుతాను చూసావా? పేపర్ కాలిందా? అందుకోసం సురుసురు అన్నది కానీ నేను ఏంటిది అనుకున్నా. అది వాళ్ళు అంటు పెట్టిండ్రు. అలా పెట్టి ఇట్లా చల్లారు సాయంత్రం. అని అన్నదే అని అన్నది కానీ కాలు కాలిందేమో అనుకున్నా. ఫస్ట్ అది అన్నది ఎవరో అంటు పెట్టినట్టున్నారు పేపర్. పట్టు బాగా కాలిందా అట్లా? అయితే నేను అంటలేనా ఫస్ట్ ఇది వేసింది అడుగు చిన్నది చిన్నది వేసింది కాలు దులుపుకుంటాను కానీ నేను ఏమనుకున్నా అంటే ఎండ కడుతాను కాలు కాలే కావచ్చు అనుకున్నా. కానీ కొబ్బరికాయ కొట్టు తిన్నా పలారా వాడ కూర్చొని ఇంకటి కూర్చో. పొక్క వచ్చిందా? పొక్కు రాదు పడ్డది మసి. కూర్చోండి కూర్చో. అది జుట్టుది కిందిది పుట్టినాలే జుట్టు తీసుకోవాలి. వేడుండవు గట్టి కొట్టు. అలారం తింటావా? పెట్టు మొక్కయా చెప్తావా? నాకు నొప్పియా అంటే అంటే నువ్వు ఇష్టం అంటే ఒక్కొక్కరిని గుద్దుతే కావాలి. డాడీ షావన్న సన్యాడు వీళ్ళే ఇష్టం. ఏం తింటాను? తింటాను తింటానా? తింటాను. గట్టి రాన చెట్టు కింద కూర్చొని కుటుంబ ముక్కి కోతులు లేని కాడ కూర్చున్నా. పెద్ద కోతులు ఏందే ఉంది. బొమ్మలు కొనుక్కొని తెచ్చినావా? పైసలు మీ మమ్మీని ఇవ్వను మరి. ఏంటి అట్నే అయ్యో అక్కడిక్కడ అయ్యోటి కొంచెం చెంచాలు వేసుకుంటారు కదా. ఒక చెంచాను చూసి బిర్యానీ చెంచా అంటుంది. పొట్టేళ్ళకి పుట్టాడు బుద్ధులు అని అట్టిగానే అన్నారా? బిర్యానీ ఏడా తిన్నావే? ధర్మారం కాదు తిన్నావా? మరి మాకెందుకు వేయలే? చెప్పు షాప్ పేరు ఏం పేరు? అదేంటి పులిహోర. కవర్లో తింటావా? నువ్వు వీళ్ళు తినరా నీకు ఎందుకంటే చేతులు పెట్టుకొని తీయరా. ఇద్దరు మనిషికి ఇంత తినిపి దానికి ఇంతేవా? కొంచెం చెల్లకి నువ్వు తినిపిస్తావా? మేనా తినిపిస్తుందా? తినిపిస్తుంది లేకుంటే దానికి ప్లేట్లో తింటే సంబరంగా అని. దానికి మిరపకాయలు నువ్వు ఇంతయి చెల్లకి చెప్పులు పక్కగాను. నాకు పెట్టరా? మీరే తింటరా? చిన్నపిల్లలు తినద్దు అంతేనా? కళ్యాణాకులు తినాలి బిడ్డ. అది కూడా ఏరుతుంది కళ్యాణాకులు తినకుంటే లడ్డు చూడలేదు. ఇక తింటావా? మేనా నీకు ఇది తిందాం. అదే ఇంకోటి ఏంటిదిరా? ప్లేట్ ఉన్నది 5 ఉన్న 3 ప్లేట్లు. నేను మన 4 క్యాన్ లెక్క పెట్టినా అయినా 3 వచ్చినాయి.
ఇల్లు లాస్ట్ తినాం కదా తినలే. నేను టిఫిన్ అని ఇంకొకరికి లెక్క పెట్టిన లెక్క పెడితే ఆ టిఫిన్ అక్కనే తిన్నారు. మధ్యలోకి వెళ్ళటే వాయనగా పాపం ఏర్రా కత్తడే ఎండ కొడతలేదా మరి బండి మీద రారాదా మమ్మీ నడుచుకుంటే వచ్చేది తమ్ముని కోసం. దగ్గరుంటే మాద్దు తింటానవా కళ్యాణకు తింటానా చిక్క తినాలి అంటే దానికి ఇప్పుడు లడ్డు ఇస్తా అన్నా కదా అందుకే కళ్యాణకు తింటాను అని చెప్తాను. ఇంకా విండే నిమ్మకాయ అరే అక్క మొత్తం నీకే విండిన్నే. అది ఇప్పుడు డాన్స్ ఆడటం పోతే ఇంకా గ్లాస్ రసం పెడతాడు. నాకు అంత బలం లేదు. అదేమోతో దీని సరిపోతుంది అన్నది. ఇప్పుడు దీంట్లో ఉప్మా ఓడగొట్టకపోతే నీ తోలు తీస్తా నేను. ఇవి తిన్నాం ఇంకేం సైడ్ తెయ్యి వచ్చినట్టు ఎత్తారు కానీ నీకోసం సపరేట్ ఎత్తారా అమ్మ. ఏంటిది ఏం కావాలి నీకు ఏడుకోయినా కానీ ఇదో తోకనా ఏంటిది పెరుగు కూడా తెచ్చినావా తిను ఏం కాదు మళ్ళీ మంచిగా మమ్మీ వేసిన పెరుగు పళ్ళు తింటావా నేను ఇల్లు వేసుకోండి ఇక వేసుకొని తిను ఎలా గండ్లా ఎట్లనే ఎట్లా అంటే మెల్లగా ఎట్లా లేవు తేలే. ఈ బిర్యానీ శంశాలు కనబడుతున్నాయి బిర్యానీ ప్లేట్లు కనబడతలేవా నేను చూడిపో వెనకాల ఉన్నాయి. ఏంటిది ఎండ కొడుతుందా వర్షం వస్తుందా గీ కూరగాయలు దొరుకుతున్నాయి కేకురు అన్నట్టు వాయే ఫోన్ తీసే వరకే ఏ లడ్డూలు చెప్తానా వార చిక్కోడా తినిపి పెద్దమ్మకి తినిపి పెట్టు పెట్టవా పెద్ద పెట్టవారా నాకు పెట్టవా నాకు నాకు పెట్టావా పెట్టా నాకు పిండి చపాతీ వాడేసిపోతాం లేకుంటే అమ్ముకొని పోతా తీసి అప్పుడేక ఎల్కటూరులో అమ్ముకొని పోతా పో దీన్ని అమ్ముతావా దీన్ని అమ్ముకొని అలా మమ్మీకి పైసలు ఇస్తే అయిపోయిందా ఇంటికి పోదామా ఓడే అబ్బా బాగా నిర్వాడు అయిన నా పానం అయితే నీకు ఎట్లుందో కానీ జున్ను పోదామా లేదు బుడికా ఇంటికి వస్తా ఉంటావు అయినా చెప్పు ఏమైందమ్మా కూర్చుంటావు అది మాది బండి ఇట్రా అని ఇట్రా దానికి కూడా కడతావా కొట్టద్దా అదే ఎండ కొడతలేదా నువ్వు కూడా కట్టుకో లేదు ఇగో నేను కూడా కట్టుకుంటాను కట్టుకో నువ్వు చిన్నోనివేనా ఇట్రా అని ఇట్రా పాలికే పోలేదు